సో, అర్థమైందా? ఈ 8 డిగ్రీస్ అనేది ఇక్కడ, 37 డిగ్రీస్ అనే లాటిట్యూడ్ ఇక్కడ. తర్వాత ఇక్కడేమో 68 డిగ్రీస్ లాంగిట్యూడు, ఇక్కడేమో 97 డిగ్రీస్ లాంగిట్యూడు విస్తరించి మన ఇండియా ఈ రేఖాంశాలు, ఈ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది అని అర్థం అనమాట. సో, మనం ఫ్యూచర్ క్లాసెస్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఏ బిట్స్ అయితే అవసరమో అవన్నీ చదవడం అయితే జరుగుతుంది. ఇది జస్ట్ బేసిక్సే. ఇది డెప్త్ కాదు. ఇవన్నీ జస్ట్ బేసిక్సే మనం డిస్కస్ చేస్తున్నాం. తర్వాత మనం దీంట్లో ఇంకా డెప్త్‌కెళ్ళాలంటే ఇక్కడ ఇంకేం మాట్లాడుకోవచ్చంటే, ఇక్కడ ఒక ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందని చెప్పాం కదా! సో, ఇక్కడ 23.5 డిగ్రీస్ ఈ లాటిట్యూడ్స్‌లో ఈ 80 డిగ్రీస్ లాటిట్యూడ్ టు ఈ 37 డిగ్రీస్ లాటిట్యూడ్‌లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఫ్లో అవుతుంది. సో, ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మన ఇండియాలో ఏ స్టేట్స్ మీద ఫ్లో అవుతుంది? ఇక్కడుంది ఇది ఏ స్టేట్స్ మీద ఫ్లో అవుతుంది? ఎన్ని స్టేట్స్ మీద ఫ్లో అవుతుంది? ఏ స్టేట్‌లో ఎక్కువుంది? ఏ స్టేట్‌లో తక్కువుంది? అని మాట్లాడొచ్చు. తర్వాత 82½ డిగ్రీస్ లాంగిట్యూడ్స్‌ని మనం ఇండియన్ స్టాండర్డ్ టైమ్ కనుక్కోవడానికి ఉపయోగిస్తామని చెప్పాం. సో, ఆ 80 ఇక్కడ ఈ లాంగిట్యూడ్స్‌ని చూసుకుంటే 68 డిగ్రీస్ నుంచి 97 డిగ్రీస్ లాంగిట్యూడ్స్ ఉంది కదా! దీంట్లో 82½ డిగ్రీస్ ఉంటది కదా! సో, ఈ 82½ డిగ్రీస్ లాంగిట్యూడు మన ఇండియాలో ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది అనేది కూడా మాట్లాడుకోవచ్చు. తర్వాత ఈ లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంటది కదా! కలిసే పాయింట్ అది ఏ స్టేట్‌లో ఉంది? ఏ ప్లేస్‌లో ఉంది? అనేది మనం మాట్లాడుకోవడము జరుగుతుంది. ఇలాంటి డెప్త్ పాయింట్స్ అన్నీ మనం ఫ్యూచర్ క్లాస్‌లో అయితే ఖచ్చితంగా మాట్లాడతాం. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కావాల్సినటువంటి ఎంత కంటెంట్ కావాలంటే అంత కంటెంట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. మీరు చేయాల్సిందంతా ఒకటే ఒకటి, మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ, మన వీడియోస్ చూస్తూ, మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ, బేసిక్స్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇదొక్కటే నేను స్ట్రాంగ్‌గా చెప్పగలను. మనతో జర్నీ చేయండి. మనం చాలా 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 డెప్త్‌కైతే వెళ్తాము. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఏ పాయింట్స్, ఎంత డెప్త్‌కెళ్ళాలి, ఎలా బిట్స్‌ని ఫార్మ్ చేస్తారు, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకోవడం అయితే జరుగుతుంది.